పూరా లోకల్. ఆయన పైన వచ్చిన కౌంటర్ ఎలాంటిది, అసలు దీన్ని ఎలా తీసుకోవచ్చు, రాజకీయ నేపథ్యంలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు 10 సంవత్సరాలు మానకొండ నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే తాజాగా మీరు చూస్తున్నారు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక పోస్టర్ కూడా మీ జరిగింది. రాసలీల రసమై అంటే ఏంటి అసలు, ఇలాంటి కౌంటర్ రాజకీయంగా మీరు ఏం చేయాలి? నా మీద రిలీజ్ కాలేదే, ఆయన మీదనే రిలీజ్ అయింది. మీకు ఇది కూడా చెప్తా ఉన్నా, మేము డబల్ రోడ్డు తీసుకొచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, పైసలు తీసుకొచ్చి రోజు అందరూ వర్షాకాలంలో ఉన్నది, పాపం అందరూ నడవలేకపోతా ఉన్నారు. ఆటో వాళ్ళు కూడా ఈ జంగపాల గన్నేరు వరపులు వచ్చిన వాళ్ళు బేగంపేట నుంచి ఇట్లా నడిచి వచ్చే పరిస్థితి ఉన్నది. కంకర పోసి వదిలేసినావు. ప్రజలందరూ కూడా సారు ఇది ఏం సారా సారు, మీరు తీసుకొచ్చారు కానీ వాళ్ళు ఎత్తలేరు కదా సార్, అడుగు అని చెప్పేసి ప్రజలు మా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అయ్యా ఇది రోడ్ వేయ్యా అని చెప్పినాము. వేయట్లేదు, 18 నెలలు అవుతుంది, మా నిరసన వ్యక్తం చేస్తామని ఇక మేము వేసిన పోస్టర్ ఇది. ఇది మీరు చూడండి, మేము వేసిన పోస్టర్ దీనిలో ఏముంది, ఇక చలో బైక్ రాలి గన్నేరు వరము నారాయణ కన్నెత్తి చూడవయ్యా డబల్ రోడ్ పూర్తి అయ్యా అని చెప్పి ఇలా ఉంది. ఈ పోస్టర్లో ఏమున్నది మీరు చెప్పండి. ఈ పోస్టర్ మీకు చెప్తా, మీకు చెప్తాను. ఈ పోస్టరు మేము విడుదల చేసుకొని మేము మా నిరసన శాంతియుతంగా చెప్పడానికి కోసం మేము సిద్ధంగా చేసుకుంటే దీనికి జవాబు చెప్పాల్సినటువంటి ఎమ్మెల్యే గారు దీన్ని పక్కతో పట్టించడానికి కోసం చిల్లర అసలు థర్డ్ క్లాస్ ఫెలో అట్లాంటి పోస్టర్ తీసుకొచ్చి రాసలీలల రసమై అని పెడితే మా కార్యకర్తలు కామలీలల కవ్వంపల్లి అని చెప్పేసి అప్పుడు కేకులు పూసిండు, మూతులు నాకినాయి, ఫోటోలు యూట్యూబ్లలో తీసి వాళ్ళు పెట్టిరు. నేనేమంటున్నా అంటే అడుసు దొక్కనేలా కాళ్ళు కడగనేలా అంటున్నాడే, నువ్వు ఒక ఎమ్మెల్యేవు, నువ్వు దీనికి సమాధానం చెప్పాల్సింది ఇడిచిపెట్టి దీన్ని పక్కదో పట్టియడానికి కోసం ఏం చిలిపి వాళ్ళు ఎవరైనా మాట్లాడతారే? నువ్వు ఒక డాక్టరు, నువ్వు ఒక ఎమ్మెల్యేవు, నువ్వు దీనికి నేను ప్రజల సమస్య కోసం నేను పోస్టర్ పెట్టుకొని మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే నువ్వు మాట్లాడుతున్న భాష ఏంది, నువ్వు పెడుతున్న పోస్టర్ ఏంది? ఇది పెట్టొచ్చునా? నేను ఒకటి అడుగుతాను, నువ్వు పెట్టొచ్చునా? మానకొండ నియోజకవర్గం ఇప్పుడు ఈరోజు తెలంగాణలో తారస్థాయికి చేరింది. రాజకీయంగా ఒక రకంగా ఎన్నికలప్పటి నుంచి ఒక వేడి రగిలినా కూడా ఇప్పుడు దాదాపు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా కూడా ఈ ప్రతిపక్షాలు స్వపక్షాలకు సంబంధించి వివాదం కొనసాగుతుంది. ఈ పోస్టర్ల కలకలం ఏంటి? ఏదైతే గుండ్లపల్లి రోడ్డు గురించి అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు పట్టించుకోలేదు. మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చాలా ధర్నాలు చేసినాం. గుండ్లపల్లి టు పొత్తూరు రోడ్డు వేయాలని, ఆ రోడ్డు గురించి గుండ్లపల్లి మీద హైవే మీద ధర్నా చేసినాం. దాని గురించి జైలుకు పోయినాం. దాని గురించి పాదయాత్ర చేసినాం హైకోర్టు పర్మిషన్లతో. వీళ్ళు పర్మిషన్లు ఇవ్వకపోతే ఆ రోడ్డు గురించి ధర్నాకు పర్మిషన్ ఇవ్వలే. అయినా ఆ రోజు రసమై బాలకృష్ణ అక్కడికి వస్తే చెప్పులతో కొట్టినాం అధికారంలో ఉన్నప్పుడు. మరి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకొని చేయలేదు? 10 ఏళ్ళు ఇచ్చారు కదా నీకు. రాష్ట్ర ప్రజలు 10 ఏళ్ళు నీకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి, నీకు 10 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్నావు కదా. మేము ధర్నాలు చేసినాం కదా ఆ రోజు. మరి ఆ రోజు చేసినప్పుడు నువ్వు ఎందుకు చేయలేదో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అంటే 10 ఏళ్ళు వంటవు, 1.5 సంవత్సరాల్లో మేము చేయలేదని రంకెలేస్తావు. అరే నిర్మించడానికి డబ్బులు లేవు, టెండర్లు పిలిస్తే వచ్చే కాంట్రాక్టర్లు లేరు. ఆ రోడ్డు గురించి నువ్వు వట్టిగా గాలివాటంగా ఏదో ఆర్డర్ తీసుకొచ్చినాను. నేను పోయి అప్పుడున్నటువంటి ఎస్సీ ఎవరైతే ఉన్నారో ఆయనను పోయి ఇది ఎందుకు పనులు చేస్తలేరని అడిగిన, నిలదీసిన. సార్ దానికి ఫైనాన్షియల్ కంకరెన్స్ లేదు, అది రాదు అన్నారు. అది మా ప్రభుత్వం క్యాన్సిల్ చేసి కొత్త జీవో ఇచ్చేది 71 కోట్లతోని. దాన్ని 3.5 కిలోమీటర్లు వేసినాడు కమాలుద్దీన్ అనే కాంట్రాక్టర్. కమాలుద్దీన్ అనే కాంట్రాక్టర్కు మీరు 100 కోట్లు డ్యూస్ పెట్టినారు. ఆ ఏరియాస్ ఇప్పించా అంటే నేను వేస్తానని ఆయన అంటున్నాడు. అంటే రోడ్డు వివాదానికి ఈ పోస్టర్లకు సంబంధం ఏంటి? అసలు రాసలీల రసమై అంటే ఏంటి? కనుమరుగైపోతున్నటువంటి వ్యక్తి కాన్స్టిట్యున్సీలో అందరూ మర్చిపోయినారు. ఎట్లా చేయాలి ఈ రోడ్డు గురించి చేద్దామని మొదలుపెట్టిండు. కానీ ఆయన చరిత్ర అంతా నా మీద ఒక పోస్టర్ తీసిండు, కమిషన్లను. దానికి మా వాళ్ళందరూ కూడా రాసలీల రసమై అని 10 ఏళ్ళు చెప్పినాం మేము. 1 సంవత్సరం కాదు, ఆయన జీవితం అంతా ఇదే పని, వేరే పని చేయలే. 10 ఏళ్ళు అభివృద్ధి చేయలే. 10 ఏళ్ళు ఎక్కడ కూడా రోడ్డు బాగలేకపోతే మేము ధర్నాలు చేయడం, ఆయన ఈ పనులు చేసుకుంటుండడం. అందునుంచే 10 ఏళ్ళు మొత్తుకొని ప్రజలకు వివరించి వీడు ఈ మానకొండ నియోజకవర్గంలో పనికిరాడు, వీడు రాసలీలు చేసుకుంటుంటాడు. అందునుంచి ఈయనకు రాసలీలలో రసమైన పేరు వచ్చింది ఆయన. ఎందుకంటే చిన్నప్పటి నుండి చరిత్ర అదే. ఏ చదువు చెప్పిన పాపన పోలే. ఏ స్కూల్లో ఒక మామూలు టీచరు ఈరోజు ఏమీ లేకుండా గోసి గొంగడని వచ్చి కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయల ఫామ్ హౌజులు, పోల్ట్రీ ఫామ్లు. ఆ పోల్ట్రీ ఫామ్ కూడా ప్రభుత్వం అసైన్ భూమిలో, ఫారెస్ట్ భూమిలో కట్టినాడు. అంటే మీ ఆరోగ్యం